ఎలమంచిలి ఎలవేల్పు కోరిన వారికి కొంగు బంగారం మహిమగల తల్లి శ్రీ 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 మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ పునఃనిర్మాణం పూర్తి చేసుకుంటూ బింబ యంత్ర శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉద్దండ పండితులు బ్రహ్మశ్రీ కాళ్ళకూరి దుర్గాప్రసాద్ శర్మ ఆచార్యత్వంలో, బ్రహ్మశ్రీ యలమంచిలి నరేంద్ర శర్మ బ్రహ్మత్వంలో ఈ విశేష పూజలు జరగనున్నాయి. ఈ నెల 18 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. గణపతి పూజ, యాగశాల ప్రదక్షిణతో బుధవారం ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మంగళహారతి, ప్రసాద వితరణతో సాయంత్రం పూజా కార్యక్రమాలు పరిపూర్ణం అవుతాయి. వాస్తు పూజ, వాస్తు హోమం గురువారం ప్రారంభమై సాయంత్రం ముగుస్తాయి. గణపతి ప్రార్థనతో శుక్రవారం ప్రారంభమైన పూజలు ఉదయం 10:30 గంటల నుంచి మూలస్థానేశ్వరి అమ్మవారి యంత్ర బింబ శిఖర ప్రతిష్ఠ పూజలు జరుగుతాయి. మహా ఆశీర్వాద వచనం అనంతరం నూతన ప్రతిష్ఠ పీఠం నుంచి అమ్మవారి ప్రథమ దర్శనంతో భక్తులకు అనుగ్రహిస్తారు. ఈ పూజా కార్యక్రమాలకు వచ్చే భక్తులు ఆవు పాలు, పువ్వులు, పండ్లు, కాయలు, కొబ్బరికాయలు, ధాన్యం, బియ్యం, పెసలు, మినుములు, నల్ల నువ్వులు, ఆవాలు తీసుకొచ్చి యాగశాల వద్ద అందజేస్తే వాటిని భక్తుల తరపున యాగంలో వినియోగిస్తారు. ప్రతిష్టా కార్యక్రమాల అనంతరం భక్తులకు అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తారు. అమ్మవారి అనుగ్రహ పాత్రులు తాళూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జివారి అనుచర భక్తులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ అలంకరణ దేదీప్యమానంగా అమ్మవారి ఆలయ పరిసరాలకు వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆలయ ముఖ్యమైన పనులు ముగించారు. ఆలయానికి ఇరువైపులా తాత్కాలిక మెట్లు ఏర్పాటు చేశారు. యాగశాల నిర్మాణం పూర్తయింది. అన్నిత్యం ఆవు పాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి గోమాతను తాళూరి బుజ్జి కనుగ్గా అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి మహిమలు ఖండాంతరాలకు వ్యాపించి భక్తులు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారు. ఆమె చలని దీవెనలతో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా అంబరాన్నంటి తీరు ఉభయ రాష్ట్రాల్లోనే కాక ఇతర దేశాల్లో ఉండేవారి హృదయాలను కొల్లగొట్టాయి. ఈ 3 రోజులు యలమంచిలి ఆధ్యాత్మిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ 3 రోజులు భక్తులు విశేషంగా తరలిరావాలని నిర్వాహకుల తరపున తాళూరు బుజ్జి, వైజాగ్ బుజ్జి భక్తులకు విజ్ఞప్తి చేశారు.